చిరుతకు ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి. 25 రోజులుగా చిరుతను పట్టుకోవడానికి ఫారెస్ట్ అధికారులు సిబ్బంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు వర్షాలతో ఆపరేషన్కు ఆటంకం కలుగుతున్నట్టుగా తెలుస్తోంది. వర్షాలతో చిరుత ఆనవాళ్లను అధికారులు గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే చిరుత అడుగు జాడలు ఎటువైపు ఉన్నాయో అధికారులు గుర్తించలేకపోతున్నారు. కొన్ని చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు, 40 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు, 4 సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 10 బృందాలతో సెర్చ్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు వర్షాలు పడుతూ ఉండటంతో కొన్ని చోట్ల చిరుత ఎటు వెళ్ళింది, చిరుత కదలికలు ఎటు ఉన్నాయి, చిరుత కాలి వేలి ముద్రలు ఎటువైపు ఉన్నాయి అనేది దొరకడం లేదు. గోదావరి లంక వైపు వెళ్ళినట్టుగా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చిరుత పాదముద్రలు గుర్తించడం కష్టంగా మారింది అని డిఎఫ్ఓ చెప్తున్నారు. 3 రోజులుగా చిరుత ఆనవాళ్ళు ఎక్కడ దొరకడం లేదు. చిరుత జనావాసాల్లోకి వెళితే మత్ ఇంజెక్షన్ ఇవ్వడానికి బృందాలు కూడా రెడీగా ఉన్నాయి. అయితే సోషల్ మీడియాలో చిరుత సంచారంపై తప్పుడు ప్రచారం జరుగుతోంది అంటూ డిఎఫ్ఓ చెప్తున్నారు. 25 రోజుల క్రితం చిరుత ఆనవాళ్లు బయటపడ్డాయి, చిరుత పాద ముద్రలు బయటపడ్డాయి. అప్పటి నుంచి చిరుత కోసం ఫారెస్ట్ అధికారులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పట్టుకోవడానికి బోన్లు ఏర్పాటు చేశారు, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు, బృందాలుగా గాలిస్తూ ఉన్నారు. ఎక్కడైనా చిరుత జనావాసాలకు వస్తే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చిరుతను బంధించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఇప్పుడు వర్షాలు పడుతూ ఉండటంతో చిరుత ఆనవాళ్లు లభించడం లేదు. కానీ అదే సమయంలో సోషల్ మీడియాలో ఇక్కడ చిరుత సంచరిస్తోంది, అక్కడ చిరుత సంచరిస్తోంది అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉండటంతో స్థానికంగా ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి రూరల్లో చిరుత భయం ఇంకా వదలడం లేదు. కేశవరం మండలంలో ఎలాంటి ఆనవాళ్లు లేవు అని, కేశవరం మండపేటలో ఎటువంటి ఆనవాళ్లు లేవు అని డిఎఫ్ఓ చెప్తున్నారు. చిరుత కనిపిస్తే చేతులు పైకెత్తి అరుస్తూ వెనక్కు నడవాలి. అలా అయితే పెద్ద జంతువుగా భావించి చిరుత దాడి చేయదు అని డిఎఫ్ఓ చెప్తున్నారు. 25 రోజులుగా చిరుత కోసం సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వడం లేదు. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ప్రకాష్, ఎంతవరకు వచ్చింది చిరుత ఆపరేషన్? కొన్ని చోట్ల సోషల్ మీడియాలో చిరుత ఇక్కడ సంచరిస్తోంది, అక్కడ సంచరిస్తోంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇవి నిజమేనా? ఎస్ రోహిత్, మన ప్రధానంగా తెలిసిందే, మన కొన్ని రోజుల నుంచి కూడా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కంటి మీద కునుకులే చేయకుండా చేస్తున్నటువంటి చిరుతపూర్ల జాడ అయితే కనిపించడం లేదు. మొదటగా ఏదైతే దివాన్ చెరువు ఫారెస్ట్ ఏరియా అయితే ఉందో అక్కడంతా కూడా మొదటగా ఆపరేషన్ 1 అయితే అక్కడ మొదలు పెట్టారు. అక్కడే ఉందని అధికారులు చాలా ధీమాగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దట్టమైన అడవి ప్రాంతం, 535 హెక్టార్లో ఉన్నటువంటి అడవి ప్రాంతం కావడంతో పులి అయితే అక్కడ ఉంటుంది, ఎటువంటి ఎవరిపైన మనుషులపై దాడి చేయడం లేదని ఒక నిర్ధారణకైనా రావడం జరిగింది. కానీ గత ఈ నెల 6వ తేదీన వచ్చినటువంటి పులి 19వ తేదీ వరకు రిజర్వ్ ఫారెస్ట్ లో ఏదైతే ఉందో దివాన్ చెరువు ప్రాంతంలో ఉందో అక్కడ నుంచే అధికారులకైతే టెన్షన్ మొదలైంది అని చెప్పాలి. ఎందుకంటే అడవి ప్రాంతంలో ఉన్నటువంటి చిరుత సంచారం ఇప్పుడైతే జనావాసాలు ఏదైతే కడియపు నర్సరీ ఉన్నటువంటి 15 కిలోమీటర్ల మేరలో ఉన్నటువంటి కడియపు నర్సరీ వైపు అయితే చిరుత పులి రావడంతోనే అందరూ కూడా అధికారులకైతే టెన్షన్ మొదలుకుంది. ఎందుకంటే జనావాసాల్లోకి వచ్చిన నేపథ్యంలోనే వాళ్ళకి ఆపరేషన్ కి 2 మొదలు పెట్టారు. ఏదైతే కడియపు నర్సరీ ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతాల్లో దాదాపుగా 40 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు, 4 బోన్లను కూడా ఏర్పాటు చేసి డ్రోన్లతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ జనావాసంలో ఈ యొక్క నర్సరీ ప్రాంతంలో ఎక్కువగా ఆ యొక్క కడియపు లంక, బొర్రె లంక, ఏదైతే మండపాట, అలాగే కొత్తపేట, మొత్తం ఆ లంక గ్రామాలకు సంబంధించినటువంటి సరిహద్దుకు రావడంతోనే అధికారులు అయితే 10 బృందాలుగా అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. కానీ జనావాసంలోకి ఎప్పుడైతే పులి ఎంటర్ అయిందో అప్పటి నుంచి కూడా అధికారులకైతే పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే సోషల్ మీడియాలో పులిని అక్కడ చూసాం, చిరుత పులి ఇక్కడ కనిపించిందంటూ రకరకాలుగా అందరూ కూడా ఆ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే 10 బృందాలుగా ఉన్నటువంటి అధికారులకైతే ప్రతి చోట కూడా ఎక్కడైతే సోషల్ మీడియాలో ప్రచారం వచ్చిందో ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళడం, ఆ యొక్క ప్రాంతాలను పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడ ఎటువంటి చిరుత ఆనవాళ్ళు లేకపోవడంతోనూ అక్కడ పాదముద్రలన్నీ కూడా గ్రహించిన తర్వాత అధికారులు అయితే నిర్ధారణకు వచ్చి ఈ యొక్క ప్రాంతంలో చిరుత లేదని ఆ స్థానికులకి అయితే చెప్పడం జరిగింది. కానీ వీళ్ళంతా కూడా ఇప్పటికే అధికారులు మొత్తం అన్ని కూడా ఫారెస్ట్ అధికారులు పక్కన సంబంధించిన కోనసీమ జిల్లా సంబంధించిన అధికారులు కావచ్చు, అలాగే నిన్నటి వరకు కూడా డిఎఫ్ఓ ఎవరైతే భరణి కావచ్చు, మొత్తం ఈ యొక్క ఆపరేషన్ అయితే మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా చేస్తున్నారు. అంటే దివాన్ చెరువు ఏరియాలో 100 కెమెరాలు పెట్టినా కేవలం ఫోటోలు మాత్రమే చిక్కినటువంటి పరిస్థితి ఉంది. అప్పటి నుంచి అయితే జాడ కనిపించలేదు. కేవలం 24వ తేదీన కడియపులంక ప్రాంతాల్లో అయితే చిరుత అయితే జాడ కనిపించింది. కానీ అక్కడ జనాలు ఎక్కువగా రావడం, ఆ యొక్క బోన్లు ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాల్లో జనాలు తిరుగుతున్న నేపథ్యంలోనే చిరుతను గ్రహించేందుకు, అడుగుజాడలను గ్రహించేందుకు కూడా వర్షం ఆటంకం కూడా ఏర్పడిన పరిస్థితి ఉంది.
వర్షం కారణంగా అడుగుజాడలను అయితే గుర్తించడం అయితే అధికారులకైతే చాలా ఇబ్బందికర పరిస్థితులు. అక్కడైతే ప్రధానంగా ఏదైతే బోన్లు ఏర్పాటు చేసిన ప్రాంతంలో ఎక్కువ మనుషులు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక ప్రాంతానికి అయితే మనుషులు తిరిగిన కెమెరాలు ఏర్పాటు ప్రాంతాలకు చేసిన చిరుత జాడ తెలియడం లేదు అంటే అసలు అక్కడ చిరుత సంచారం ఉందా ఇప్పుడు, లేకపోతే చిరుత వేరే చోటకి ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉండొచ్చా? అంటే అప్పుడు ఏదైతే కడి నర్సరీ ప్రాంతం, బురిలంక ప్రాంతం, అక్కడ ఉన్నటువంటి 11 గ్రామాల లంక అలా ఏదైతే నర్సరీ గ్రామాలు ఉన్నాయో నర్సరీ గ్రామాల్లోనే చురుతున్నట్టుగా అధికారులు అయితే ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. అంటే ఎందుకంటే 24వ తేదీన సరిగ్గా ఒక వ్యక్తి 8వ తారీఖున అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి చూడడం, 8వ తారీఖున 8 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి చూడడం, చూసిన తర్వాత చిరుతని అయితే అధికారులు చెప్పిన నేపథ్యంలో పాదముద్రలు అయితే గ్రహించారు. పాదముద్రల ఆధారంగానే చిరుత ఈ యొక్క నర్సరీ ప్రాంతంలో ఉందని చెప్పడం జరిగింది. కానీ అప్పుడు 24వ తేదీ నుంచి మళ్ళీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి చిరుత ఆనవాళ్ళు అయితే దొరకలేదు. సీసీ కెమెరాలు పెట్టారు, అక్కడ ఉన్నటువంటి డ్రోన్ కెమెరాల ద్వారా సెర్చ్ ఆపరేషన్ చేశారు, బోన్లు కూడా ఏర్పాటు చేశారు. కానీ 24వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి పులి జాడ అయితే కనిపించడం పరిస్థితి ఉంది. లంక గ్రామాల వైపు అక్కడ ఉన్నటువంటి ఏదైతే కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి లంక గ్రామాల్లో ఎక్కువ జింకలు ఉంటుంటాయి. ఆ యొక్క జింకలు ఉండేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ కూడా వెళ్ళింది అనేది కూడా పూర్తిగా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కేవలం ఏదైతే నర్సరీ ప్రాంతాలు బుర్రులంక, కడియపులంక ఈ యొక్క ప్రాంతాలు అయితే నర్సరీ ప్రాంతంలోనే అంటే అడవి ప్రాంతాల్లో చెట్లు అన్ని కూడా ఉంటాయి కాబట్టి వెంటనే గ్రహించవచ్చు. కానీ ఏదైతే ఈ యొక్క నర్సరీ ప్రాంతాల్లో అక్కడక్కడే మొక్కలు ఉంటాయి, గుబురుగా ఉంటాయి. అంటే అక్కడ పెంచుతున్నటువంటి మొక్కల కారణంగా ఏ పొదల్లో ఎక్కడ తాకుందో ఎక్కడ పడుకుందో తెలియని పరిస్థితి అయితే ఉంటుంది. కానీ నర్సరీకి వచ్చే వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. గత 24వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా పనిలోకి వెళ్ళని పరిస్థితి అయితే పక్కన పడుతుంది. కానీ అధికారులు అయితే ఒకటే చెప్తున్నారు, చిరుతపులి కనిపిస్తే మాత్రం పలు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అందరూ కూడా చేతులు మనకు ప్రధానంగా పైకి ఇలా చేతులు పైకి ఎత్తి కనపడితే తనకంటే ఎక్కువ పెద్ద జంతువు కావడంతోనే అది వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది అన్నారు. కానీ చిరుతపులి కనిపించిన వెంటనే పరిగెట్టడం కానీ కూర్చుని తుప్పల్లో దాక్కోవడం కానీ చేస్తే చిరుతపులి వెంటనే అటాక్ చేసే ప్రమాదం కూడా ఉందని అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. కానీ పులిని కనిపించిన వెంటనే చేతులు పైకెట్టి బిగ్గరగా అరిసిన నేపథ్యంలోనే శబ్దాలకి పులి తనకన్నా ఎక్కువ పెద్ద జంతువుగా భావించి పులి పారిపోతుందని చెప్పేసి అధికారులు అయితే ఆ విధంగా అందరూ కూడా జనావాసాల్లోకి రావడంతోనే ఇటువంటి హెచ్చరికలు అయితే చేస్తున్నారు, మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. కానీ జనావాసాల్లోకి రావడంతోనే అధికారులు అయితే దాన్ని పట్టుకునేందుకు ఏదైనా జరగరాని జరిగితే అక్కడ మత్తు ఇంజక్షన్లు ఇచ్చేందుకు కూడా ఒక బృందం కూడా ఏర్పాటు చేసినట్టుగా ఫారెస్ట్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. కానీ గత 25 రోజుల నుంచి కూడా రాజమండ్రి పరిసర ప్రాంతాల వాసులను అయితే పులి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. రోహిత్. రైట్ ప్రకాష్, రాజమండ్రి రూరల్లో ఆపరేషన్ చిరుతకు ఆటంకాలు కలుగుతున్నాయి. వర్షాలతో చిరుత ఆనవాళ్లను అధికారులు గుర్తించలేకపోతున్నారు. 4 బోన్లు ఏర్పాటు చేశారు, 40 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు, 4 సోలార్ సీసీ కెమెరాలు ఉన్నాయి. 10 బృందాలతో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నప్పటికీ గత 25 రోజులుగా చిరుత జాడ కనిపించడం లేదు. కొన్ని పుకార్లు, వదంతులు వ్యాపిస్తున్నాయని డిఎఫ్ఓ చెప్తున్నారు. ఒకవేళ చిరుత కనిపిస్తే చేతులు పైకెత్తి బిగ్గరగా అరుస్తూ వెనక్కు నడిచి వెళ్ళిపోండి అని చెప్తూ ఉన్నారు. ఒకసారి డిఎఫ్ఓ ఏం మాట్లాడారో విందాం. 24వ తేదీ రాత్రి కనపడినటువంటి చిరుతపులి గురించి గత 4 రోజులుగా కూడా అన్వేషిస్తూ ఉన్నాము. నిన్న ఉదయం తీవ్రమైన వర్షం పట్టడం వలన అక్కడ దాని అడుగుజాడలు ఏం మనం గమనించలేకపోయాము. అయినప్పటికీ కూడా బృందాలుగా విడిపోయి పరిసర ప్రాంతాలన్నీ కూడా గాలించడం జరిగింది. ఎక్కడ దాని ఆనుపానులు కానరాలేదు. ప్లస్ మనం అమర్చినటువంటి ట్రాప్ కెమెరాల్లో కానీ సీసీ కెమెరాల్లో కానీ ఎక్కడ అది గుర్తింపబడలేదు. అదేవిధంగా కేజీల దగ్గరికి వచ్చిన ఆనవాళ్ళు కూడా లేవు. ఎందుకంటే ట్రాప్ కేజీలు పెట్టాము, కేజీల్లో ఎరపెట్టాము మేకల్ని. అదేవిధంగా ఓపెన్గా కూడా ఎరపెట్టాము. ఎందుకంటే ఒకవేళ బోన్లోకి వెళ్ళడానికి అది సంచరించినట్లయితే ఓపెన్గా ఉన్న ఎర మీద దాడి చేయడానికి అవకాశం ఉంది. సో దాని యొక్క ఉనికిని మనం నిర్ధారించుకోవడానికి అది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఓపెన్గా కూడా 2-3 ప్లేసుల్లో మేకలను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అది ఎక్కడా కూడా దేని మీద అటెంప్ట్ చేయలే. సో ఏ విధమైన అలికిడి లేదండి గత 2 రోజుల నుంచి. ఇంకా టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఎందుకన్నా మంచిది అది ఒకవేళ యూటర్న్ తీసుకుని మనం ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికే వస్తుందేమో అనే ఉద్దేశంతో ఆ లొకేషన్స్ అన్నీ కూడా చెక్ చేస్తున్నారు మా వాళ్ళు. ఇప్పటి వరకు ఇక్కడ కూడా దాని యొక్క పాదముద్రలు ఏవి కూడా మనం అగ్మార్క్స్ ఏవి కూడా లభించలేదు. సో కడియపులంకలో అయితే మొత్తం అక్కడ కడియపులంక గ్రామ సర్పంచ్ కాటంశెట్టి రామ్జీ ఆయన మొత్తం ఆయన అనుయాయులు అందరూ కూడా మాకంటే ఎక్కువ శ్రమిస్తున్నారు. పగలు రాత్రి పాపం మాకు సహాయం చేయటం ప్లస్ దాన్ని ఆనుపానులు కనుక్కోవడంలో వాళ్ళందరూ తిరగటం
అంతా చేస్తూ ఉన్నారు. మొత్తం 4 వైపులా కూడా ఆ నర్సరీ ఏరియాని ఒక 10 బృందాలుగా విడిపోయి అక్కడ గ్రామస్తులు ప్లస్ సిబ్బంది కూడా అది ఎటన్నా పోతుందేమో అని చెప్పి కొన్ని రూట్లలో మనం నైట్ పాత టైర్లతోటి మంటలు పెట్టి, అంటే లైట్ ఉంటే అటువైపు రాదనే ఉద్దేశంతో అంతా జాగ్రత్తలన్నీ తీసుకున్నాం. కానీ అది ఎక్కడ దాని మూమెంట్ మనకు దొరకలే. సో ఇంకా అక్కడ టీములు ఇక్కడ టీములు అన్నీ కూడా నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నాము. కాకపోతే దీనిలో కొద్దిగా ఓవర్లీ అంశం ఏంటంటే అది ఎవరి మీద అటాక్ చేయలేదు ఇప్పటివరకు. ఎక్కడ కూడా క్యాటిల్ లాస్ కానీ, క్యాటిల్ మీద అటాక్ చేయడం కానీ, మేకలు గొర్రెల మీద అటాక్ చేయడం కానీ, మనుషుల మీద అటాక్ చేయడం ఇటువంటివి ఏమీ జరగలేదు. అది కేవలం మన దివాన్ చెరువు దగ్గర ఉన్నప్పుడు ఏదో కుక్క లేదా పంది చంపిన పంది కళేబరం ఒకటి కనిపించింది మనకి. అంతమించి అక్కడ ఫస్ట్ డే పంది మీద అటాక్ చేసింది కానీ పంది లొంగలేదు. పంది తిరగబడితే ఇది పారిపోయింది. 110 ట్రాప్ కెమెరాలు ఉన్నాయి. 110 ట్రాప్ కెమెరాలను నేను సుమారుగా అక్కడ 40 ట్రాప్ కెమెరాలు పెట్టడం జరిగింది. ప్లస్ ఈ సోలార్తో పనిచేసే సీసీ కెమెరా అవి ఒక 4 ట్రాప్ కేజీలు అక్కడ 4 ఏర్పాటు చేయడం జరిగింది. ఓపెన్ బయటలో 8 ఇచ్చాం. 8 కేజీల్లో పెట్టిన 4, బయట ఒక 4. అక్కడ రికార్డ్ అవ్వలేదు. మనకి లాస్ట్ పిక్ 19వ తేదీ అండి. 19వ తేదీన మన దివాన్ చెరువు అకాడమీ దాటిన తర్వాత ఉన్న క్యాష్యూ ప్లాంటేషన్స్లో రికార్డ్ అయింది అంతే. తర్వాత మనకు దాని యొక్క పిక్చర్ ఎక్కడ కూడా మనకి ఏ ట్రాప్ కెమెరాలోనూ లభించలేదు. ఎటువంటి అనుమానం ఏంటంటే అది కామ్గా జనావాసంలోకి వెళ్ళిందా లేదా లంక వైపుకి వెళ్ళిందా అనేది చూడాలి. లంక వైపుకి వెళ్తే మనకు కనిపించే అవకాశాలు తక్కువ అండి. జనావాసాల్లో తిరుగుతుంటే హ్యాబిటేషన్స్లో ఎవరో ఒకరు కంటపడుద్ది ఏదో విధంగా. ఇది ఇటువైపు కనపట్టలే. మా అనుమానం ఏంటంటే లంక వైపు వెళ్ళిందని. అది ఎక్కడో నక్కి ఉంటుంది. మనకంటే కూడా అది చాలా సునిశ్చితంగా అది చప్పుళ్ళను కానీ లేదంటే స్మెల్ని కానీ క్యాచ్ చేయగలదు. అలజడి ఉంటే దాని అంతటా అది క్యామోఫ్లేజ్లోకి వెళ్ళిపోద్ది. అంటే పరిస్థితులకు అనుగుణంగా అది దాక్కుంటుంది. దాక్కున్నప్పుడు మనం గమనించడం కష్టం అవుద్దండి. అవి పట్టుకోవటం అనేది 50-50 ఛాన్సెస్ అండి. మనం ఎక్కడైనా అంతే. ఇప్పుడు 2.5 నెలలు ఆపరేషన్ మీకు గుర్తుండి ఉంటుంది. రాజమండ్రిలో ఆపరేషన్ చిరుతకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. రాజమండ్రిలో ఆపరేషన్ చిరుతకు ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి. 25 రోజులుగా చిరుతను పట్టుకోవటానికి ఫారెస్ట్ అధికారులు సిబ్బంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు వర్షాలతో ఆపరేషన్కు ఆటంకం కలుగుతున్నట్టుగా తెలుస్తోంది. వర్షాలతో చిరుత ఆనవాళ్లను అధికారులు గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే చిరుత అడుగుజాడలు ఎటువైపు ఉన్నాయో అధికారులు గుర్తించలేకపోతున్నారు. కొన్ని చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు, 40 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు, 4 సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 10 బృందాలతో సెర్చ్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు వర్షాలు పడుతూ ఉండటంతో కొన్ని చోట్ల చిరుత ఎటు వెళ్ళింది, చిరుత కదలికలు ఎటు ఉన్నాయి, చిరుత కాలి వేలి ముద్రలు ఎటువైపు ఉన్నాయి అనేది దొరకడం లేదు. గోదావరి లంక వైపు వెళ్ళినట్టుగా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో చిరుత పాదముద్రలు గుర్తించడం కష్టంగా మారింది అని డిఎఫ్ఓ చెప్తున్నారు. 3 రోజులుగా చిరుత ఆనవాళ్ళు ఎక్కడ దొరకడం లేదు. చిరుత జనావాసాల్లోకి వెళితే మత్ ఇంజెక్షన్ ఇవ్వడానికి బృందాలు కూడా రెడీగా ఉన్నాయి. అయితే సోషల్ మీడియాలో చిరుత